హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు పెట్టుకున్నారా టమాటా పచ్చడి? మేమైతే స్టార్ట్ చేసినాం టమాటా పచ్చడి. సో 10 కిలోలు తీసుకున్నాం టమాటా పచ్చడి. కట్ చేసుకొని ఇలా ఎండబెట్టుకోవాలి. టమాటా సూప్ వచ్చేసి ఒక బాక్స్లో పెట్టుకోవాలి. అది వేడి చేసుకొని అందులో చింతపండు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ టమాటాలు ఎండేంత వరకు. నెక్స్ట్ ఎల్లిపాయలు, తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు ఇవి పౌడర్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి దంచుకోవాలి. సో స్టార్ట్ చేద్దామా? మెంతులు అయితే ఫస్ట్ వేయించుకుందాం. సో మెంతులు అయితే వేయించుతుంది మా అత్తమ్మ. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర. మెంతులు వేయించుకునేటప్పుడు ఒక స్మెల్ వస్తుంది, మస్తు ఉంటుంది ఆ స్మెల్. ఆవాలు మాత్రం లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకుంటే మాత్రం మాడిపోతుంది ఉట్టిగానే. సో ఈ జీలకర్ర మెంతులు పౌడర్ చేసేసుకోవాలి. సో మిక్సీ వేసుకుందాం మనం వీటిని. సో పౌడర్ వేసేసుకుందామా. టమాటా పచ్చడి పౌడర్ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇందులోనే చూడండి ఇలా మెత్తగా పౌడర్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులోనే ఆవాలు కూడా పౌడర్ చేసేసుకుందాం, ఓకేనా. సో అది జీలకర్ర మెంతులు, ఇవి వచ్చేసి ఆవాల పౌడర్. సో ఏ పచ్చడికైనా ఇవైతే మెయిన్ కదా. సో చూడండి టమాటాలు ఎలా ఎండాలంటే ఇలా సౌండ్ రావాలి, టిక్మని ఒక సౌండ్ రావాలి. 10 కిలోలు బేషడ్ వచ్చినాయండి టమాటాలు. అవి ఎండబెడితే చూడండి ఎన్ని అయినాయో. ఎండిన తర్వాత సో మా అత్తమ్మ అయితే మిక్సీలో పట్టుకోవచ్చు, కాకపోతే దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. సో మిక్సీలో పెడితే ఏమవుతుందంటే పౌడర్ అయిపోతుంది, అంత మెత్తగా ఉంటుంది. సో రోట్లో దంచుకున్నది ఏదైనా మంచి టేస్ట్ ఉంటుంది కదా, అది మళ్ళీ అంటే పచ్చడి. సో రోట్లో అట్లా పచ్చడి దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లిపాయలు దంచుకోవాలి, కచ్చా పచ్చ దంచుకోవాలి ఎల్లిపాయలు. సో ఎల్లిపాయలు దంచుకోవాలి. మా అత్తమ్మ స్టెప్ బై స్టెప్ దంచుతూ ఉంటుంది, ఇందులో వేసేస్తూ ఉంటుంది. నా పెద్దోడు వాటిని కలుపుతూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇందులో లవంగాలు వేసుకుంటారు. సో కొంచెం ఘాటుకు స్మెల్కి లవంగాలు వేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ జ్యూస్లో నుండి చింతపండు తీసి రోట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ జ్యూస్ ఇందులో వేసేసుకోవాలి, మంచి కలుపుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, కలుపుతూ ఉండాలి. ఇంకా మొత్తం పట్టాలి కదా. సో ఇది నూరుకొని ఆ సూప్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఎంత మంచిగా ఉందో చూడండి, ఒక కర్రీలా ఉంది కదా ఒక సూపు, చాలా బాగుంది. ఈ సూపు ఒక 2-3 డేస్కి మొత్తం ఇట్లా దగ్గర అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు సూప్లా ఉంది కదా, ఒక 2-3 డేస్ వరకు ఇట్లా దగ్గర అయిపోతాయి. ఎందుకంటే టమాటాలు ఎండినాయి కదా. సో మళ్ళీ కచ్చపచ్చ దంచుకున్నాయి కదా, అది మొత్తం పీల్చుకుంటుంది. నెక్స్ట్ ఆవాల పౌడర్ వేసుకోవాలి. సో ఆవాల పౌడరు, ఈ పౌడర్లు అన్నీ ఇస్తాం కదా, అవన్నీ పీల్చుకుంటాయి అన్నది, సూప్ అనేది పీల్చుకుంటాయి. సో దగ్గర అయిపోతుంది, ఇలా సూప్లా కాకుండా ఇలా దగ్గరగా అయిపోతాయి. నెక్స్ట్ జీలకర్ర మెంతులు వేసుకోవాలి. జీలకర్ర అండ్ మెంతులు అందాజతోటే వేస్తుంది మా అత్తమ్మ, ఎందుకంటే ఎప్పటి నుండో పెడుతుంది. సో తనకు తెలుసు ఎంత క్వాంటిటీ పడుతుంది అన్నది. నెక్స్ట్ కారం వేసుకోవాలి. కొత్త కారం వేస్తారు కదా పచ్చళ్ళలో, సో మేమైతే కొత్త కారం వేస్తున్నాం. పచ్చళ్ళు ఎంత రెడ్గా ఉందో చూడండి. పచ్చళ్ళు అయితే మంచిగా పెడుతుంది మా అత్తమ్మ. నేను కూడా స్టార్ట్ చేయాలి ఇక ఫ్యూచర్లో. మా అత్తమ్మ వాళ్ళ పిల్లల కోసం పెడుతుంది, మా కోసం. సో నెక్స్ట్ మనం కూడా పెట్టాలి కదా మన పిల్లల కోసం. నేను కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా. వంటలు అయితే వచ్చినాయి, నా పెళ్ళి కాకముందు ఒక వంకాయ కర్రీ వచ్చు ఫ్రెండ్స్. సో పెళ్ళి అయినాకనే అన్ని కర్రీస్ చేస్తున్నా, ఒక ఫిష్ కర్రీ తప్ప. అది కూడా మెల్లమెల్లగా నేర్చుకోవాలి. మస్తు చేస్తుంది మా అత్తమ్మ చేపల కూర. చూడండి ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ అయితే చేతితోటి కలుపుకోవాలి. సో కారం కొంచెం ఉండలు పడుతుంది, చిన్న చిన్న ఉండలు ఉంటాయి అన్నట్టు బౌల్స్ లాగా. సో మిగిలిన సూప్ వేసుకొని మంచిగా స్పూన్ తోటి ఇలా
ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే, టమాటా పచ్చడి రెడీ. మనకి ఇష్టం ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు పోపు వేసుకుంటే అయిపోతుంది. ఎంత యమ్మీగా ఉందో కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడైతే మా అత్తమ్మ టేస్ట్ చూడబోతుంది. నెక్స్ట్ మేమే ఫస్ట్ మా అత్తమ్మ వేస్తుంది టేస్ట్. అంటే ఉప్పు తక్కువ ఉందో ఎక్కువ ఉందో మాకు తెలియదు, మా అత్తమ్మకు తెలుసు. అందుకే సో టమాటా పచ్చడి రెడీ. బాయ్. టమాటా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంది. ఇది చెప్తే ఎవరికి సరిపోదు. చేసుకొని తిని ఆస్వాదించండి. బాయ్.